లైవ్ ప్రీమియర్ షో టాక్. టాలీవుడ్లో ఈరోజు భారీ అంచనాల మధ్య 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ 3 సినిమాలు వేటికవే డిఫరెంట్ జోనర్లో తెరకెక్కినవే కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నితిన్ నటించిన లైవ్ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్ షో కంప్లీట్ చేసుకుంది. అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే లైవ్ సినిమా అనేది పద్మనాభం, అర్జున్, సత్యం, నితిన్ అనే ఇద్దరి మధ్య యుద్ధం. ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్ చేశారు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే అమెరికాకు షిఫ్ట్ అవుతుంది. ఒక మిస్టీరియస్ వస్తువు కోసం వీరిద్దరి మధ్య జరిగిన మైండ్ గేమ్ చివరికి ఎలా ముగిసింది, ఈ కథలో హీరోయిన్ మేఘా ఆకాష్ రోల్ ఏంటన్నదే ఈ సినిమా స్టోరీ. దర్శకుడు హను రాఘవపూడి సినిమాను మొత్తం ఫుల్ స్టైలిష్ అండ్ యాక్షన్ మోడ్లో తెరకెక్కించాడు. అర్జున్ విలనిజం, 14 రీల్స్, నిర్మాణ విలువలు, గ్రాండ్ విజువల్స్, దర్శకుడు స్టైలిష్ టేకింగ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక ఇలాంటి కథలో కామెడీకి పెద్దగా స్కోప్ ఉండదు. కామెడీ లేకపోవడం సినిమాకు ప్రధానమైన మైనస్. ఫస్ట్ హాఫ్ను సోసోగా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ ట్విస్ట్తో ఆసక్తి రేపాడు. సెకండ్ హాఫ్లో సస్పెన్స్ మెయింటెనెన్స్ కోసం అనవసర సన్నివేశాలతో కథను నడిపించాడు. ఇక సినిమా క్లైమాక్స్లో చివరి 30 నిమిషాలు తీసిన విధానం కన్నార్పకుండా చూసేలా ఉంది. క్లైమాక్స్లో అర్జున్ తన సీనియారిటీతో నితిన్ను కొన్ని చోట్ల డామినేషన్ చేసిన తీరు స్పష్టంగా కనబడింది. ఇక 4 పాటలే ఉండటం కూడా కథాపరంగా కలిసొచ్చింది. మన తెలుగు సినిమాలో రొటీన్గా వస్తున్న సినిమాలకి ఇది భిన్నంగా ఉన్న కమర్షియల్ వాల్యూస్కు భిన్నంగా ఉండటం, టోటల్గా ఏ క్లాస్ మల్టీప్లెక్స్ స్టైల్లో ఉండటంతో సినిమా కమర్షియల్గా ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందనేది అప్పుడే అంచనాకు రాలేం. ఈరోజు రిలీజ్ అయ్యే మిగతా 2 సినిమాల ఫలితం కూడా ఈ సినిమా సక్సెస్పై ఆధారపడి ఉంది అంటున్నారు విశ్లేషకులు.